దేశంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు క్రీడా ప్రపంచాన్ని కూడా తాకాయి. భారత్ మరియు పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న టెన్షన్ కారణంగా భారత్ క్రికెట్ నియంత్రణ మండలి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పరిస్థితుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 నిర్వహించడం సాముచికం కాదని భావించిన బీసీసీఐ టోర్నమెంట్ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం ఉదయం జరిగిన అత్యవసర సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఐపీఎల్ 2025 లీగ్ దశలో ఇంకా 12 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఈ మ్యాచ్లకు దేశంలోని ప్రధాన నగరాలైన లక్నో, హైదరాబాద్, అహ్మదాబాద్, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, ముంబై మరియు జైపూర్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. అయితే ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ఈ నగరాల్లో మ్యాచ్ల నిర్వహణ సాధ్యం కాదని బీసీసీఐ భావిస్తోంది. అభిమానులకు మరియు ఆటగాళ్లకు భద్రత కల్పించడం ఇప్పుడు అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా మారింది. టోర్నమెంట్ జరుగుతుండగా గురువారం హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో పంజాబ్ మరియు ఢిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ భద్రతా కారణాల దృష్ట్యా అర్ధాంతరంగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన టోర్నీలో ఆడుతున్న విదేశీ ఆటగాళ్లలో తీవ్ర భయాందోళనలు కలిగించింది. వారి భద్రతపై వారు ఆందోళన వ్యక్తం చేయడంతో బీసీసీఐ వెంటనే అత్యవసర సమావేశం నిర్వహించింది. ఆటగాళ్ల భద్రతకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాల్సిన బీసీసీఐ ఈ సందర్భంగా స్పష్టం చేసింది. అంతకుముందు బీసీసీఐ ఉపాధ్యాయుడు రాజీవ్ శుక్లా ఈ విషయంపై స్పందిస్తూ దేశంలో నెలకొన్న పరిస్థితిని పూర్తిగా అంచనా వేసిన తర్వాత టోర్నమెంట్ యొక్క భవిష్యత్తుపై శుక్రవారం నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఆటగాళ్ల భద్రతే అన్నిటికన్నా ముఖ్యమని ఆయన నొక్కి చెప్పారు. బీసీసీ ఇప్పుడు తీసుకున్న వాయిదా నిర్ణయం ఆటగాళ్ల భద్రత పట్ల వారికున్న చిత్తశుద్ధిని తెలియజేస్తోంది. ఐపీఎల్ 2025 వాయిదా పడడంతో క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న ఈ టోర్నమెంట్ ప్రస్తుతానికి నిలిచిపోవడం వారికి బాధ కలిగించే విషయమే. అయితే దేశంలో శాంతి నెలకొన్న తర్వాత టోర్నమెంట్ నిర్వహణపై బీసీసీఐ తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అప్పటి వరకు అభిమానులు వేచి చూడాల్సిందే. ఈ విషయంపై మరిన్ని వివరాల కోసం మహాన్యూస్ చూస్తూనే ఉండండి.